అని కనీసం మనసులో అన్న పైకి చెప్పకపోయినా. రిషి గారు, ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఇది ఇవాళ నిజంగా కొత్త సంవత్సరం, ఒక శుభవార్త. ఇది ఫోర్బ్స్ కథనం, మీరు చెప్పారు ఇంట్రోలో కూడా. దగ్గర దగ్గర మరి 25% పెట్టుబడులు దేశానికి వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఒకసారి నేను చదివానండి. మరి దగ్గర దగ్గర మరి తమిళనాడు కన్నా 5 రెట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. అవును. మరి అక్కడ ఒరిస్సా, మహారాష్ట్ర కన్నా కూడా 2 రెట్లు ఎక్కువ అండి. అంటే 4 రెట్లు ఎక్కువ పెట్టుబడులు, 5 రెట్లు ఎక్కువ పెట్టుబడులు ఆ రాష్ట్రాలతో పోలిస్తే వచ్చాయంటే నిజంగా ఇది చాలా ఇఫ్ యూ ఆహ్వానించదగ్గ కంపేర్ పరిణామం. విత్ కర్ణాటక, ఇట్స్ మోర్ దాన్ 12 times. ఆ, ఇది డబల్, ట్రిపుల్, 5 టైమ్స్ అండి. ఏది తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడులు. అంటే కంగారు ఎత్తిపోతున్నారు ఆ రాష్ట్రాల వాళ్ళు. బేజారెత్తిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడో దాకా ఎందుకు కర్ణాటక డికే శివకుమార్, అతను ఎవరు, రామలింగారెడ్డి, హెచ్డి పాటిల్, వాళ్లే భయపడ్డారు కదా. అవును. హాల్ ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేస్తున్నారంట అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపైన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏమని, నేను మీ దగ్గరది ఇక్కడికి షిఫ్ట్ చేయమని నేను అడగలేదు, అసలు అట్లా ఎప్పుడు అడిగే వ్యక్తిని కాదు, పొరుగు రాష్ట్రాలే కంగారు పడాల్సిన పని లేదు అని ఆయన ఇచ్చారు. ఎందుకు తమిళనాడు అసెంబ్లీలో కూడా జరిగింది కదండి. అన్నా డిఎంకే మాజీ మంత్రి స్టాలిన్నే నిలదీశారు. సుందర్ పిచాయ్ మన తమిళనాడు ఆయన, మరి మీరు ఎందుకని తీసుకురాలేకపోయారు గూగుల్ డేటా సెంటర్ అని. అంటే తెలంగాణ, కర్ణాటక అందరూ కంగారెత్తిపోతున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టుగానే అన్నారు. ఏంటి, ఇవాళ అతనికి స్పేస్ లేదండి. మీరు ఇందాక ఇంట్రోలో మాట్లాడుతూ ఎవరో లోకేష్ బాబుని ఎవరో ప్రశ్నించారు, మళ్ళా జగన్ వస్తే ఆ భయం పోయింది. ఆ భయం పోయింది కాబట్టే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. మళ్ళా జగన్ వస్తాడనే భయం వీళ్ళల్లో ఏ కోశాన లేదన్నమాట. ఉంటే సుందర్ పిచాయ్ వచ్చేవాడు కాదు, గూగుల్ డేటా సెంటర్ వచ్చేది కాదు. డేటా సిటీగా ఇవాళ విశాఖపట్నం దగ్గర దగ్గర మరి 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క డేటా రంగంలో వస్తున్నాయంటే, రిలయన్స్ డేటా సెంటర్, ఆ బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ మనం చూసినట్లయితే అది శాటిలైట్ సిటీగా శ్రీహరికోట, ఏరోస్పేస్ సిటీగా మరి అనంతపురం, డ్రోన్ సిటీగా కర్నూలు, క్వాంటమ్ వ్యాలీగా అమరావతి, సిబిజెడ్ ఏంటి మొత్తం హబ్ గా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ప్రకాశం, మొత్తం అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తీసుకొస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్. ఇదేంటి ఆంధ్రప్రదేశ్, ఇది దశ మార్చే పెట్టుబడులు. మొన్న లోకేష్ బాబు ఎక్కడో మాట్లాడుతూ ఏదో అన్నారు, ఏమని, ఏపీలో పెట్టుబడి భూమిపై పెట్టుబడి మాత్రమే కాదు, ఇది అవకాశాల్లో పెట్టుబడి, ఇది ఉపాధి కల్పనలో పెట్టుబడి, సంపద సృష్టిలో పెట్టుబడిగా దీన్ని ఇవాళ మనం చెప్పడం కాదు, ఇవాళ పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. అదే అపనమ్మకం పోయింది, ఒక నమ్మకం పెరిగిందనమాట. దీనికి ఈ క్రెడిట్ ఏంటంటే మనం నలుగురికి ఇవ్వాలి. ఆ నలుగురు అదేదో సినిమా అనుకుంటా, ఆ నలుగురు అనేది. అట్లాగే ఏది, ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ లోకేష్ క్రెడిట్, మొత్తం క్రెడిట్ లోకేష్ దక్కుద్దండి. ఎందుకంటే మీరు ఈ రోజు ఈ చర్చ పెట్టడం నిజంగా అభినందించాల్సిన అంశం. రేపొద్దున సీఎం చంద్రబాబు టీఎం దావోస్ కూడా వెళ్తున్నారు మళ్ళీ ఇంకోసారి. ఏది ఇంకా ఎన్ని రోజులు, ఇంకో 10 రోజులు 15 రోజుల్లో వెళ్తారు అనుకుంటాను. అంటే ఆయన దావోస్ పర్యటన లోపే విశాఖ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా గ్రౌండ్ చేయాలి అని ఒక దిశానిర్దేశం చేశారు రిషి గారు. దీనికి కారణం ఏంటి, పరిపాలన ఎలా ఉండాలో వీళ్ళు చూపించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్, ప్రతి 2-3 నెలలకు ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ, ప్రతి 2 నెలలకి కలెక్టర్ల కాన్ఫరెన్స్. ఇప్పటికీ 13 ఏమో జరిగినాయండి ఎస్ఐటిబి భేటీలు, స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు. ఇది గతంలో మనం చూసామా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ విధంగా ఉందా పరిపాలన? బేజారెత్తిపోయారు, పారిపోయారు పారిశ్రామికవేత్తలు. ఎక్కడో దాగేందుకంటే మొన్న చూసాం మనం, రెన్యూ పవర్ ఆయన సుమంత్ సిన్హానో ఎవరో, లులు ఆయన ఎవరు, ఆలీ, 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడుతున్నా అన్నారండి. లులు అయినప్పుడు అయితే ఎంత దారుణంగా మాట్లాడాడంటే, ఆ పొరపాటును కూడా నా ఆంధ్ర వైపు పోను మహాప్రభు అని దండం పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. ఓపెన్ లెటర్ రిలీజ్ చేశాడు. ఓపెన్ లెటర్ అదే అంటున్నా, సింగపూర్ వాళ్ళని బెదిరించి పంపించేశాడు ఈ ప్రబుద్ధుడు, ఈ మహానుభావుడు. అంటే ఇప్పుడు ఒకటి, ఇక్కడ నిజం వర్సెస్ అబద్ధం అండి. ఇక్కడ సినిమాల్లో హీరో విలన్ ఉన్నట్టుగానే ఏంటి,
అక్కడేదో సినిమాలో క్లైమాక్స్ లో గెలిస్తే చాలు, ఎవరు హీరో విలన్ పై ఆడియన్స్ సాటిస్ఫై అయిపోతారు. కానీ ఇక్కడ నిజంపై అబద్ధం దాడి, ఏది మొత్తం సాక్షి ఆ ఛానల్ కానీ, ఆ పత్రిక కానీ, ఆ సోషల్ మీడియాలు కానీ, ఈ నిజంపై దాడి. ఇప్పుడు జరగాల్సిందేంటి? ఇప్పుడు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ 2 డ్యూటీలు చేయాలి ఋషి గారు. ఒకటి నిజం చెప్పడం, నిజం ప్రజల్లోకి పంపటం, 2 ఆ అబద్ధాన్ని చెరిపేయటం అన్నమాట. ఇది ఒక రోజు Actually పెద్ద task ఇది మొత్తం ప్రతిరోజు జరగాల్సిన ఆ డ్యూటీ అన్నమాట. ఇదేదో క్లైమాక్స్ లో గెలుస్తామంటే కుదరదు అనమాట. తెలుగుదేశం పార్టీ అయితే వాళ్ళు మీరు అన్నట్టు సినిమాకు స్క్రిప్ట్ ఉంటుంది, దీని స్క్రిప్ట్ ఉండదు కదా, ఇదంతా నిజంగా జరగాల్సింది. వాస్తవం అనమాట. కాబట్టి ప్రతి అబద్ధాన్ని చెరిపేయాలి, నిజం చెప్పాలి. అలా వీళ్ళకి వాళ్ళ డబుల్ డ్యూటీ అనమాట. మరి డబుల్ ఇంజన్ సర్కార్ కదా, లోకేష్ బాబు అన్నట్టున్నాడు, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కానీ అంత స్పీడ్ గా వీళ్ళు కట్టుబడి చేసినంతగా, పెట్టుబడులు తెచ్చినంతగా అబద్ధాన్ని చెరిపేయగలుగుతున్నారా అంటే అనుమానం. ఏది వాళ్ళ అబద్ధాలు మనం చూసాం, ఎంత ఎత్తి పోస్తున్నారో, ఎంత దుమ్మెత్తి పోస్తున్నారో, బురద జల్లుతున్నారో. అంటే ఒకటి ప్రజలు చర్చిస్తారు, 18 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎగ్జాక్ట్లీ అప్పటి డ్యామేజ్, ఇప్పటి ఈ ఇమేజ్ బిల్డప్, ఇదే ఒక సమాధానం. అయితే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో మరింత వేగవంతం కావాలి. అది ఇవాళ ఆ స్పీడ్ పెరగాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఇవాళ ఈ బిజినెస్ ని ప్రజల్లో పంపడంలో కూడా అదే స్పీడ్ చూపాల్సిన బాధ్యత ఈ కూటమి పార్టీ నాయకులపై ఉంది. ఎస్ అండి, బాగా చెప్పారు. ఒక బ్రేక్ తీసుకుంటారు. రవికిరణ్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు, ఇప్పటికి కూడా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని కళ్ళ ముందు కనిపిస్తూ అన్నా అక్కడే కూర్చుని